భారతదేశంలోనే అత్యధికంగా 14 సార్లు బడ్జెట్ ప్రణాళికలను రూపొందించి రికార్డు సృష్టించిన మన రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగంలో నిజాలను ప్రచారంలో పెట్టాలని భట్టి గారు నీతులైతే బాగానే చెప్పారు. అధ్యక్ష, భట్టి గారు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెటు గట్టి బడ్జెటా వట్టి బడ్జెటా అనేది పరిశీలించే ముందు ఒక్కసారి గత సంవత్సరం భట్టి గారు పెట్టినటువంటి బడ్జెట్ను ఒక్కసారి సమీక్షించుకుందాం. బిఫోర్ వి గో టు దిస్ ఇయర్ ఒకసారి లాస్ట్ ఇయర్ భట్టి గారు పెట్టినటువంటి బడ్జెట్ ఎలా ఉంది దాన్ని సమీక్షించుకొని నేను ఈ సంవత్సరం బడ్జెట్లోకి వస్తాను. అధ్యక్ష, వారు అప్పుడు ఏమన్నారంటే, అధ్యక్ష, భట్టి గారు మీద ప్రసంగం ముందు ఆ లాస్ట్ ఇయర్ది పంపాలి, నా కాపీ నాది మొత్తం మీ ప్రసంగంలో నుంచే నా స్పీచ్ ఉంటుంది, పంపంటే కాపీ పంపుతారు, రెండు తెచ్చుకున్నా. అధ్యక్ష, భట్టి గారు గత బడ్జెట్లో పోయినసారి ఇదే సభలో చదివినప్పుడు ఏం చెప్పారంటే, అధ్యక్ష, పేజ్ నంబర్ 6, 10 ఏళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది అని అన్నారు. అధ్యక్ష, ఇది అబద్ధమా నిజమా ఇప్పుడే తేల్చేద్దాం. గత బడ్జెట్లో 2,91,159 కోట్లని గొప్పగా చెప్పుకున్నారు. ఇది వాస్తవిక అంచనాలు అని చెప్పారు. నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష, ఇది అవాస్తవిక అంచనాలు, ఇది రీచ్ కాదు అని చెప్పి నేను ఆ రోజే ఈ సభలో చెప్పాను. అధ్యక్ష, ఇవాళ రివైజ్డ్ ఎస్టిమేట్లో ఏం పెట్టారు అధ్యక్ష? 27,000 కోట్లు తక్కువ చేసి చూపారు. ముఖ్యమంత్రి గారు నిన్నో మొన్నో ఎక్కడో మాట్లాడుకుంటూ మా బడ్జెట్ 60-70 వేల కోట్లు